హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ పూర్వార్ధ పేపర్ 1 నవీన్ గద్య చైనికాలు నుంచి 6th లెసన్ గాంధీజీ దర్శన్ కా అమరత్వ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 34లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. గాంధీజీ దర్శన్ కా అమరత్వ మీన్స్ ఇమ్మొరాలిటీ ఆఫ్ గాంధీజీస్ ఫిలాసఫీ. ఆయన చెప్పిన ఫిలాసఫీస్ గురించి మన లేఖక్ ప్రణవ్ ముఖర్జీ ఏమని చెప్తున్నారో ఫస్ట్ కవి పరిచయ ద్వారా ఈ లెసన్ని మనం నేర్చుకుందాం. ప్రణవ్ ముఖర్జీ మూలతః బెంగాల్ కే తే. సో ప్రణవ్ ముఖర్జీ మెయిన్గా బెంగాల్కి చెందిన ఆయన. आपका जन्म 11 दिसंबर सन 1933 को वीरभूमि जिले के किरनाहर शहर के मिराटा नामक गांव में हुआ था. సో ఈయన వీరభూమి జిల్లా కిర్నహార్ అనే ఒక ఊరిలోని మిరాటా అనే ఒక గ్రామంలో పుట్టారు. आपने कलकत्ता विश्वविद्यालय से इतिहास और राजनीति विज्ञान में स्नातकोत्तर और कानून की उपलब्धियों प्राप्त की. సో ఈయన కలకత్తా యూనివర్సిటీలో నుంచి హిస్టరీ, పాలిటిక్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ నుంచి అలాగే లా నుంచి కూడా డిగ్రీలు పొందారు. इनके बाद आपके वीरभूमि जिले के एक कॉलेज में प्रोफेसर के रूप में कार्य किया. ఆ తర్వాత ఈయన ప్రొఫెసర్గా పనిచేశారు అక్కడే. यूनिवर्सिटी ऑफ वुल्वरहैम्पटन ने आपको D.Ed ఉపాధి ప్రాప్తి थी. సో యూనివర్సిటీ ఆఫ్ వల్వర్హంప్టన్ అనే అక్కడి నుంచి ఈయన డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ని పొందారు. आप पर स्वाधीनता संग्राम का ప్రభావ పడా. సో స్వాధీనతా సంగ్రామ్ మీన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఈయన మీద ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ యొక్క ఇంపాక్ట్, మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే ఉంది. गांधीवाद और कांग्रेस से जुड़े होकर आपने राष्ट्रहित में कार्य किया. సో గాంధీవాదాన్ని అదేవిధంగా కాంగ్రెస్తో కలిసి ఈయన దేశం కోసం ఎంతో పాటుపడ్డారు. सन 1969 में आपको राजनीतिक जीवन की शुरुआत हुई. 1969లో ఈయన పొలిటికల్ కెరియర్ అనేది స్టార్ట్ అయ్యింది. आपने भारत सरकार के रक्षा मंत्री, विदेश मंत्री, वित्त मंत्री आदि पदों पर रहकर सेवाओं की. సో ఈయన భారతదేశానికి రక్షా మంత్రి డిఫెన్స్ మినిస్టర్గా, విదేశ్ మంత్రి ఫారెన్ మినిస్టర్గా, విత్ మంత్రి ఫినాన్స్ మినిస్టర్గా ఎన్నో తన సేవల్ని అందించారు. ఆజ్కల్ రాష్ట్రపతి పద్ పర్ ఆసీన్ హే. సో ఈయన రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. భారత్ సర్కార్నే ఆప్కో పద్మ విభూషణ్ సే సమ్మానిత్ కియా. సో భారత్ సర్కార్ ఈయనకి పద్మ విభూషణ్ అనే బిరుదు ఇచ్చి గౌరవించింది. సో గాంధీవాద్ కా అమరత్వ సారాంశ్. गांधीवाद का अमरत्व प्रणव मुखर्जी का भाषण लेखक है. సో ఇది ఒక భాషణ్ మీన్స్ స్పీచ్ అన్నమాట. इस भाषण के माध्यम से गांधी जी की विचारधारा स्पष्ट करते हुए आप आकांक्षा करते हैं कि देश में सत्य, अहिंसा, आत्म बलिदान जैसे गुणों का विकास हो. సో గాంధీజీని ఇన్స్పైర్గా తీసుకున్న ప్రణవ్ ముఖర్జీ ఆయన ఫిలాసఫీని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరూ ట్రూత్ఫుల్గా, వైలెన్స్ అనేది లేకుండా, ఆత్మ బలిదాన్ మీన్స్ సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తూ మన దేశానికి ఏదైతే మనం మంచి చేయగలుగుతామో అదంతా చేయాలని కోరుకున్నారు. आप यहाँ भी दिखाने का प्रयास करते हैं कि गांधी जी का सत्याग्रह हिंसावाद की अपेक्षा శ్రేష్ఠ హే. సో ఈయన నాన్ వైలెన్స్ మూమెంట్స్ ఏవైతే గాంధీజీ చేశారో అవన్నీ చాలా బెస్ట్ అని, వెన్ కంపేర్ టు అదర్ వైలెంట్ మూమెంట్స్ అని అంటున్నారు. महात्मा गांधी जी ने 100 साल पहले एक सशक्त औजार की रचना की थी जो सत्य, अहिंसा और ఆత్మపీడన్ పర్ ఆధారిత. సో గాంధీజీ 100 ఏళ్ల క్రిందటే ఒక బలమైన వెరీ పవర్ఫుల్, సశక్త్ అంటే వెరీ పవర్ఫుల్, ఔజర్ అంటే టూల్, ఒక పవర్ఫుల్ టూల్ అనేది ఇచ్చారు. ఏంటా టూల్ అంటే ట్రూత్ఫుల్నెస్, నాన్ వైలెన్స్ అండ్ సెల్ఫ్ మోటిఫికేషన్. ఆత్మపీడన్ మీన్స్ సెల్ఫ్ మోటిఫికేషన్ అంటే మనల్ని మనం మోడిఫై చేసుకుంటూ మనం దేశం కోసం ఎలాగ పని చేయాలో ఆలోచించడం. ఇస్ ఔజర్ కా నామ్ హే సత్యాగ్రహ. సో ఆ వెపన్ యొక్క పేరేంటి అంటే సత్యాగ్రహం. గాంధీజీ ఇసే
ఆత్మ కా బల్ కహతే హే. సో ప్రతి ఒక్కరికి ఒక బలంగా చెప్తున్నారు మన సత్యాగ్రహని. उनके अपने शब्दों में सत्याग्रह विपक्षी को पीड़ा पहुंचकर नहीं बल्कि स्वयं को कष्ट देकर सत्य की स्थापना है. సో గాంధీజీ మాటల్లో ఏంటంటే ఇది అవతల వాళ్ళకి విపక్షం అంటే అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెయిన్ని కలిగించడమే కాదు, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనకి ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. మనం కొద్దిగా కష్టపడాలి అంతే. ఆ కష్టానికి ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అంటే అవతల వాళ్ళకి బాధ కలగకుండా మనం చేయాల్సింది చేసి సాధించుకోవడం. और इसके लिए ఆత్మనియంత్రణ की आवश्यकता होती है. సో దీనికోసం మనం ఆత్మనియంత్రత మీన్స్ సెల్ఫ్ కంట్రోల్ అనేది పెట్టుకోవాలి. సత్యాగ్రహ का अस्त्र आपकी పహుంచ్ మే హే. సో ప్రతి ఒక్కరికి కూడా సత్యాగ్రహం అనే ఒక వెపన్ చాలా దగ్గరగా ఉంటుంది. గాంధీజీ కే లియే సాధన भी उतना ही महत्वपूर्ण था जिनका సాధ్య. సో గాంధీజీ మాటల్లో సాధన అచీవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీగా ఎలాంటి లాస్ లేకుండా మనం అనుకున్నది చేయడానికి. महात्मा गांधी जी ने सत्याग्रह का प्रयोग पहली बार 11 सितंबर 1906 को दक्षिण अफ्रीका के जोहान्सबर्ग के एम्पायर थिएटर में किया. इसे उस अध्यादेश का प्रतिरोध करने के लिए किया जिसे दक्षिण अफ्रीका के रंगभेद शासन ने भारतीय प्रवासियों पर लागू करने का प्रयास किया. सो इन फर्स्ट टाइम సత్యాగ్రహ అనేది 11 సెప్టెంబర్ 1906లో దక్షిణ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్ ఎంపైర్ థియేటర్లో చేశారు. ఎందుకంటే అక్కడ ఇండియన్స్ మీద ఎన్నో క్రిటికల్ రూల్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళ కలర్ డామినేషన్, కలర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతోమందిని ఎంతో అవహేళనగా చూస్తూ ఉండేవారు. दक्षिण अफ्रीका में यह संघर्ष 8 वर्षों तक चला और अतः प्रबल औपनिवेशिक శక్తియోం కో జుకానా హీ పడా. సో ఇది దగ్గరగా ఈ కాన్ఫ్లిక్ట్, సంఘర్ష్ మీన్స్ కాన్ఫ్లిక్ట్, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది 8 years అనేది జరిగింది. ఆ తర్వాత ఎట్ లాస్ట్ ఆ ప్రీడామినెంట్ కర్నల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి తల వంచక తప్పలేదు. सन 1914 में भारत लौटने के बाद गांधी जी ने बिरंगम प्रथाओं की एकदम स्थानीय समस्याओं से लेकर भारतीय अप्रवास अधिनियम, चंपारण सत्याग्रह, अहमदाबाद के मिले मजदूरों का संघर्ष, रॉलेट एक्ट के खिलाफ खेड़ा संघर्ष, खिलाफत आंदोलन आदि उनके अवसरों पर सत्याग्रह का प्रयोग किया. समय के साथ साथ सत्याग्रह भारतीयों की इच्छाओं और महत्वाकांक्षाओं की प्रभावित अभिव्यक्ति के रूप में उभर कर सामने आया. సో ఆయన 1914లో ఇండియాకు వచ్చిన తర్వాత లోకల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ సత్యాగ్రహ ద్వారానే ఎదుర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అంబిషియస్గా తయారు చేసి వాళ్ళందరినీ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్స్తో అందరినీ ఒకటి చేసి ఎమర్జ్ చేసి మొత్తాన్ని భారతదేశానికి కూడా ఆయన ఎన్నో సత్యాగ్రహాల ద్వారా ఎంతో మంచి చేశారు. महात्मा गांधी जी देश भ्रमण करके आम आदमी की आडंबरहीन जीवन शैली को अपना लिया और वे आम आदमी के संघर्षों, पीड़ाओं, छोटी छोटी खुशियों, दुखों के साथ తదాత్మై హోనే సీఖ్ గయా. సో ఈ గాంధీజీ ఆ తర్వాత నార్మల్ ఒక లా చదివిన వ్యక్తిలా కాకుండా ఒక నార్మల్ పర్సన్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాగా చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేశారు. కష్టాలని, సుఖాలని, చిన్న చిన్న సంతోషాలని ఆ నార్మల్ లైఫ్లోనే వెతుక్కోవడం మొదలుపెట్టారు. अपनी तीखी अतः प्रज्ञा और संवेदनशील हृदय के बल पर आप जनता का मनोविज्ञान समझने का सफल रहे. दूसरों को सलाह देने से पहले उनका स्वयं पर प्रयोग करने का महान गुणों ने उन्हें सच्चे अर्थ में महात्मा बनाया. సో ఏదైనా సరే మనోవిజ్ఞానంతో నేర్చుకొని పక్కన వాళ్ళకి చెప్పే ముందు తను ఆచరించారు గాంధీజీ.
गांधी जी और उनके विचार समय के साथ साथ बदलते रहे, लेकिन अहिंसा, सत्य और आत्म बलिदान तो स्थिर रहे. సో దెర్ ఈజ్ సో మచ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అనేవి ఈ సొసైటీలో జరిగినాయి. కానీ గాంధీజీ చెప్పిన అహింస, సత్య, అలాగే ఆత్మ బలిదాన్, సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది ప్రతి ఒక్కరు కూడా స్టేబుల్గా ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నారు. భారత్ కి విదేశ్ నీతి కా ఆధార్ హే అహింస ఔర్ గాంధీవాద్ దర్శన్. సో భారతదేశం యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే స్టేబుల్గా గాంధీవాదాన్ని ఫాలో అవ్వడం. ఆజ్ ఏ సిద్ధాంత్ मंत्र नहीं रहे बल्कि विभिन्न देशों के बीच संबंधों के लिए స్వీకార్య మానక్ బనేతే. సో ఇది కేవలం ఒక పేపర్ నోట్ లాగే కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్వీకారార్థ మానక్ మీన్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాటిని ఫాలో అవడం మొదలుపెట్టారు. निःशस्त्रीकरण के लिए काम करने की भारतीय प्रतिबंध का मूल कारण शांतिपूर्ण सह अस्तित्व के సంబంధిత్ మే నిహిత్ హే. సో ఈ ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా పీస్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా కోఎగ్జిస్ట్ చేస్తూ ఉన్నారు. महात्मा गांधी के दर्शन से प्रभावित भारत विश्वशक्ति बनाए रखने में लोकप्रिय बन गया. సో గాంధీజీ ఫిలాసఫీని ఫాలో అయిన మన ఇండియా పీస్ఫుల్, ప్రతి ఒక్క వరల్డ్ పీస్ అనేది, విశ్వశక్తి మీన్స్ వరల్డ్ పీస్ అనేది స్థాపించడంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో లోకప్రియ అయింది. इस प्रकार हम देखते हैं महात्मा गांधी विश्व शक्ति और मानवता की शक्ति है. సో గాంధీజీ విశ్వశక్తి అలాగే మానవతా శక్తిగా మనం అందరం అనుకోవచ్చు. ऐसे व्यक्तित्व से ही सभ्यता का प्रवाह चलता है. సో సివిలైజేషన్ డెవలప్మెంట్ అనేది ఇలాంటి వాటి వల్లే జరుగుతుంది. इसलिए आपका प्रसंगित थे आज है और भविष्य में भी ప్రసంగిత్ बनकर रहेगा. సో రెలవెంట్గా గాంధీవాద్ గురించి ఒకప్పుడు, ఇప్పుడు, అలాగే భవిష్యత్తులో కూడా మనం చెప్పుకుంటాం. సో గాంధీవాద్ గురించి ప్రణవ్ ముఖర్జీ ఎక్స్ప్లెయిన్ చేసిన లెసన్ గాంధీ దర్శన్ కా అమరత్వ. ఇందులో మీకు రెండు సప్రసంగ్ వ్యాఖ్య ఉన్నాయి. ఫస్ట్ వన్, उन्होंने आम आदमी की आडंबरहीन जीवन शैली को अपना लिया और आम आदमी के संघर्षों, पीड़ाओं और छोटी छोटी खुशियों और दुखों के साथ तत्दम्य होने सीख गए. సో గాంధీజీ ఏ విధంగా అయితే భారతదేశానికి వచ్చిన తర్వాత, లా కంప్లీట్ చేసుకొని భారతదేశానికి వచ్చిన తర్వాత సత్యాగ్రహ అనే ఆయుధంతో ఎన్నో రెవల్యూషనరీ యాక్ట్స్ అనేవి చేశారు. వాటన్నిటి తర్వాత ఆయన ఒక నార్మల్ పర్సన్గా తన లైఫ్ని లీడ్ చేశారు అని చెప్పడం ఈ వ్యాఖ్య మీనింగ్. ఫస్ట్ ప్రస్తావన అని చెప్పేసి గాంధీ దర్శన్ కా మహరత్వ రైటర్ మన ప్రణవ్ ముఖర్జీ గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ రాయండి. ఆ తర్వాత ప్రసంగ్ అని చెప్పి గాంధీజీనే పహలే अपने व्यक्तित्व को निखार लिया है. इस बात का उल्लेखन करते हुए लेखक ने इस प्रकार कहा. సో గాంధీజీ తనలో ఫస్ట్ ఇంప్లిమెంట్ అండ్ చేంజెస్ తెచ్చుకున్న తర్వాత సొసైటీకి చెప్పారు అని చెప్పడం ఈ వ్యాఖ్య మీనింగ్. ఇప్పుడు వ్యాఖ్య ఒక పారాగ్రాఫ్ రాయండి. త్రూ అవుట్ స్టోరీలో మనకి గాంధీజీ సమాజ్ కోసం ఎలాగ తనను తాను చేంజ్ చేసుకున్నారు అనేది చెప్పడం. महात्मा गांधी ने भारत के साम्राज्यवादी ब्रिटिश शासन को समूल अंत करने के लिए सत्याग्रह को आयुध बनाया. सत्याग्रह की सफलता के लिए उसमें सामान्य जन की सहभागिता अत्यंत आवश्यक है. सामान्य जनता को प्रेरित करने और सत्याग्रह में उनको सहभाग बनाने के लिए महात्मा गांधी ने पहले अपने व्यक्तित्व को निखार लिया था. भारत की यात्रा करते उन्होंने सामान्य जनता की निडांबर जीवन शैली को अपना लिया. सामान्य जनता के साथ धूल मिल गए और उनकी छोटी छोटी खुशियों और दुखों में भी भाग लिया. సో ఇండియాలో ఫ్రీడమ్ తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నార్మల్ పీపుల్తో అమేకమై ఆయన నార్మల్ పీపుల్స్ అందరినీ కూడా, కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళ బాధలు తెలుసుకుంటూ అప్పుడు అందరినీ యునైట్ చేసి ఫ్రీడమ్ తేవడానికి ప్రయత్నించారు.
सेकेंड वन, उनके अपने शब्दों में सत्याग्रह विपक्षी को पीड़ा पहुंचकर नहीं बल्कि स्वयं को कष्ट देकर सत्य की स्थापना है। దీని యొక్క మీనింగ్ ఏంటంటే महात्मा गांधी जी ने लगभग 100 साल पहले भारत सत्याग्रह का प्रयोग दक्षिण अफ्रीका के जोहान्सबर्ग के एम्पायर थिएटर में किया। इसे उस अध्यादेश का प्रतिरोध करने के लिए किया जिसे रंगभेद शासन ने भारतीय प्रवासियों पर लागू करने का प्रयास किया था। भारत में भी विरग्रम प्रथाओं की स्थापना सामान्य समस्या से लेकर भारतीय अप्रवास अधिनियम, चंपारण सत्याग्रह, अहमदाबाद मिल मजदूरों का संघर्ष, रॉलेट एक्ट के खिलाफ खेड़ा संघर्ष, खिलाफत आंदोलन आदि उनके अवसरों पर सत्याग्रह का प्रयोग किया गया था। सत्याग्रह एक सशक्त अवसर था। यह सत्य, अहिंसा और आत्मपीड़न पर आधारित था। इसके लिए आत्मनियंत्रण की आवश्यकता होती है। इसकी अवधारण बताते हुए स्वयं गांधी जी ने कहा, सत्य की स्थापना के लिए विपक्ष को नहीं बल्कि स्वयं को पीड़ित करना पड़ता है। यह आत्म का बल है। సో గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే ఇండియన్స్ మీద కలర్ డామినెన్స్ అనేది వచ్చి ఎంతో డిఫరెన్స్ అనేది చూపిస్తున్నారని అక్కడి నుంచి మొదలుపెట్టారు సత్యాగ్రహ అనేది. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఎన్నో యాక్ట్స్ ద్వారా ఎంతో చేంజ్ అనేది తీసుకొని వచ్చారు. సత్యాగ్రహ అంటే మనల్ని బాధ పెట్టుకుంటూ పక్కన వాళ్ళకి ఆ బాధ తెలిసేలా చేసి వాళ్ళల్లో మార్పు తేవడమే. ఓకే, ఇందులో మీకు టిప్పణి ఉంది, సత్య, అహింస ఔర్ ఆత్మ బలిదాన్. మీకు క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో సత్య, అహింస ఔర్ ఆత్మ బలిదాన్ పర్ టిప్పణి లిఖియే అని ఇస్తారు. మీరు ఏం చేయాలంటే పేజ్ నెంబర్ 38 అండ్ 39లో ఉన్న ఈ టిప్పణి ఒకసారి చదవండి. రిలవెంట్ టు యువర్ ఎస్సే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్ గురించి ఎలాబరేట్ చేసి రాయాలి. भारत के राष्ट्रपति श्री प्रणब मुखर्जी अपने भाषण के माध्यम से गांधी जी के विचारधारा को प्रस्तुत करते हुए आकांक्षा करते हैं कि हमारे देश में सत्य, अहिंसा और आत्म बलिदान जैसे गुणों का विकास हो. సో మన భారతగా రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ గారు రాసిన ఈ టిప్పణి ద్వారా ఆయన మన దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ట్రూత్ఫుల్గా, నాన్ వైలెన్స్గా ఉంటూ సెల్ఫ్ సాక్రిఫైస్ అనే క్యారెక్టరిస్టిక్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. सत्य, अहिंसा और आत्म बलिदान आदि गुणों का हमारे जीवन में बड़ा महत्व है. సో వీటన్నిటికీ కూడా వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ మన లైఫ్లో ఉంటుంది. महात्मा गांधी ने उनका महत्व जाना और अपने जीवन में इनका आचरण किया. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ గాంధీజీ తెలుసుకొని తన లైఫ్లో ఇంప్లిమెంట్ చేశారు. इसलिए वे न केवल भारत में बल्कि विश्व भर में प्रसिद्ध हुआ. సో ఆయన కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అయ్యారు. गांधी जी समय के साथ साथ विकसित होते रहे लेकिन ये गुणों को आजीवन बने रहे. సో ఆయన ఎంత డెవలప్ అయినా సరే లైఫ్ లాంగ్ ఈ ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూనే ఉన్నారు. महात्मा गांधी जी ने इन गुणों के आधार पर एक अवसर बनकर प्रयोग किया जिनका नाम है सत्याग्रह. आपने इस अवसरों का प्रयोग पहली बार 11 सितंबर 1906 को दक्षिण अफ्रीका के जोहान्सबर्ग के एम्पायर थिएटर में किया था. इसे उस अध्यादेश का प्रतिरोध करने के लिए किया जिसे दक्षिण अफ्रीका के रंगभेद सरकार ने भारतीय प्रवासियों पर लागू करने का प्रयास किया था. भारत में भी विरग्रम प्रथाओं की स्थानीय समस्याएं से लेकर भारतीय अप्रवास अधिनियम, चंपारण सत्याग्रह, अहमदाबाद मिल जुलूम का संघर्ष, रॉलेट एक्ट के खिलाफ खड़े संघर्ष, खिलाफत आंदोलन आदि अनेक अवसरों पर आपने सत्याग्रह का प्रयोग किया. हर जगह सफलता मिली. इससे यह सत्याग्रह भारतीयों की इच्छाओं और आत्मकांक्षाओं की प्रभावी अभिव्यक्ति के रूप में अभर कर सामने आया. సో గాంధీజీ మెయిన్గా 1906లో దక్షిణాఫ్రికాలో స్టార్ట్ చేసిన ఈ సత్యాగ్రహ ఇండియాలో కూడా కంటిన్యూ చేస్తూ ఎంతో చేంజ్ అనేది తీసుకొని వచ్చారు. भारत की विदेश नीति का आधार है अहिंसा और गांधीवाद दर्शन.
आज ते सिद्धांत मंत्र नहीं है बल्कि विभिन्न देशों के बीच संबंधों के लिए स्वीकार्य मानकर बन गया। आशा है भारत का प्रत्येक व्यक्ति इन गुणों का महत्व जानकर अपने जीवन में आचरण करने का पूरा प्रयास करे। సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో త్రూ అవుట్ ద వరల్డ్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతున్న గాంధీవాద్తో మన దేశం వేరే దేశాలతో మంచి రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. మనం కూడా మన లైఫ్లో గాంధీవాద్ని ఫాలో అవుతూ మన జీవితాలలో ఎంతో చేంజ్ అనేది తెచ్చుకోవాలి, మన దేశానికి మంచి చేయాలని కోరుకుందాం. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ గాంధీ దర్శన్ కా అమరత్వ. I hope you understand. Thanks for watching.